లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది? మంగళగిరిలో కాన్స్టిట్యున్సీలో లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పరిపాలన ఎలా ఉందంట? మాకు ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఏమీ లేదు. గోదావరిలో కూడా మురుగొచ్చి పడుతుంది మాకు. ఎక్కడి నుంచి వస్తుంది చేలు రైతుల్లో చేలలోంచి చేలు కూడా ఆగమవుతున్నాయి, పంటలు పాడవుతున్నాయి. ఆ మురుగంతా మా గోదావరికి పెడుతున్నారు. అటు నుంచి వస్తున్నాయి సిరావూరు మీదుగా, ఆ తాడేపల్లి ఏరియా నుంచి వస్తుంది. ఆ మురుగంతా పెడితే మరి ఇక్కడ చేలు పాడవుతున్నాయి, మేము పాడవుతున్నాం, ఆరోగ్యాలు సరిగ్గా ఉంటలా. అదొకటి. ఆ స్కూల్లో ఒకటి మార్కులు సరిగ్గా రావట్లేదు. ఇదివరకు ఫుడ్ సరిగ్గా లేదు పిల్లలకి, అదొకటి. మా గ్రామంలో కూడా ఆ చెత్త అట్టాగా ఉంటుంది, మాకెళ్ళి రావట్లేదు అసలు. ఈ లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎవరు దృష్టికి తీసుకెళ్తాక ఇక్కడ ఎవరు ఉన్నారండి సరైన చెప్పేవాళ్ళు లేరు. మాకు ఇక్కడ లోకేష్ గారు అంటే ఇటు ఎందుకు వస్తాడు అసలు? ఆయన ఏదో పట్టించుకో ఓట్లు అడిగాడు, వేపించుకున్నాడు, వెళ్ళాడు. ఇంతవరకు లోకేష్ గారు గెలిచిన తర్వాత ఏ నూతక్కనే రాలేదంటారా? రాలా, అసలు రాలేదు. మా ఊరు రాలా. గెలిచినాక ఒకసారి కూడా రాలా అసలు. అది ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన అనేది? అంత బాగలేదు. పథకాలు ఏమైనా వచ్చాయా మీకు? మాకే పథకాలు లేవు. మా మా కాపు నేస్తం ఉంది. ప్రతి సంవత్సరం 15,000 వచ్చాయి అప్పుడు జగన్ ఉండగా. మాకైతే ఇప్పుడు లేదు. అవన్నీ కాపులకేమో రావట్లేదు. మరి కాపులకి పవన్ కళ్యాణ్ మేము అండగా ఉంటాను, కులం చూసి ఓటేయని అన్నారు కదా. ఈసారి వేస్తారులే, ఈసారి వేస్తారు. ఆయనకి ఎందుకేరు? ఆయన చక్కగా అన్ని తేనెపూసిన కత్తెలే చెప్పాడు. మా పిల్లలు కూడా మోసపోయారు. మా ఇంట్లో ఏమీ లేదు. అసలు కనీసం పింఛన్కి కూడా ఆడకు మీ అమ్మని ఎక్కించురా అంటున్నారు. రేషన్ కార్డుకు మాత్రం ఆ వెంకటరెడ్డి అని ఆయన వస్తున్నాడు, కానీ అది కూడా వాళ్ళు వచ్చేగా టయానికి లేదు. పోయినసారి ఇవ్వలేదు, మళ్ళీ 2 నెలల్లో ఇచ్చాడు లేదు. అదే పెన్షన్ ఇంటింటికి వచ్చేస్తున్నారు కదా. ఇంటింటికి ఆడొస్తున్నారండి, రావట్లా. స్వయంగా చంద్రబాబు నాయుడు చేసి 20-30 తారీఖు ఏమో నిన్నగాక మొన్నట్టుకుంటా ఫోన్ చేసి మీ అమ్మగారు అందరు తీసుకొస్తారా, లేకపోతే నేను కొత్త అమ్మాయిని అని చెబుతున్నారు. మరి ఇంకా కొత్త అమ్మాయి అంటే వాళ్ళు ఏమి తెలియని వాళ్ళని తీసుకొచ్చి మేము పింఛన్ ఇస్తామంటే ఎట్లా? ఇంటికి వచ్చి ఇవ్వాలిగా, తీసుకొచ్చి. కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటి తిరిగి పెన్షన్ ఇస్తున్నారు కదా, అట్లానే రాష్ట్రం మొత్తం ఇస్తున్నామని చెప్తున్నారు కదా. ఏడెత్తున్నారండి? ఇదివరకు చక్కగా రేషన్ ఇచ్చేవాళ్ళు ఇంటికి తీసుకొచ్చి. ఎక్కడ ఎత్తున్నారు? బళ్ళు ఉండేవి. ఇప్పుడు ఆ ఇంటికి ఏడ రేషన్ వస్తుంది? వచ్చి తీసుకోవాలి, లైన్లో ఉండాలి, మాటి పట్టరా, సర్వర్ పని చేయట్లేదు. 1-2 సార్లు తిరగాల్సి వస్తుంది.